ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తుది దశ సర్పంచ్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. చివరి విడత ఎన్నికలపై అన్ని పార్టీలు గురిపెట్టాయి. ఉమ్మడి జిల్లాలో 20 మండలాల పరిధిలో 333 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే 45 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 280 పంచాయతీలకు మూడో దశ పోలింగ్ జరగనుంది. మండల కేంద్రాల్లో పోలింగ్ సామాగ్రి పంపిణీ పూర్తయింది. వీడీసీల ప్రాబల్యం ఎక్కువగా ఉండే ఆర్మూరు డివిజన్ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఉమ్మడి జిల్లాలో చివరి విడత పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి బాలాకుమార్ అందిస్తారు. చివరి విడత పంచాయతీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 20 మండలాల పరిధిలో పోలింగ్ సామాగ్రి పంపిణీ మొదలైంది. మనం చూడొచ్చు, ప్రస్తుతం మనం ఆర్మూర్ సెంటర్లో ఆర్మూర్ ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉన్నాం. ఇక్కడ పోలింగ్ సామాగ్రి ఉదయం నుంచి పంపిణీ మొదలైంది. ఎన్నికల సిబ్బంది అందరూ కూడా విధుల్లోకి వచ్చారు. వాళ్ళంతా పోలింగ్ సామాగ్రి తీసుకొని వారికి కేటాయించిన డ్యూటీలకు వెళ్లేందుకైతే సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 20 మండలాల్లోని 333 పంచాయతీల్లో ఎన్నికలు జరిగినాయి. ఇందుకోసం దాదాపుగా 45 పంచాయతీలు ఇప్పటికే ఏకగ్రీవమైనవి. మిగతా 288 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు అయితే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక నిజామాబాద్ జిల్లా విషయానికి వస్తే ఆర్మూర్ డివిజన్ పరిధిలో ఎన్నికలు జరిగితే ఆర్మూర్ బాల్కొండ నియోజకవర్గాల్లో ఈ ఎన్నికలు మూడో విడత చివరి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఇక కామారెడ్డి జిల్లా విషయానికి వస్తే ఇల్లారెడ్డి మన బాన్స్వాడ డివిజన్ పరిధిలో చివరి విడత ఎన్నికలు జరిగితే దీనికోసం అధికారులు అయితే ఏర్పాట్లు పూర్తి చేస్తారు. బాన్స్వాడ పరిధిలోని బాన్స్వాడ జుక్కల్ నియోజకవర్గాలకు సంబంధించిన 2 నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహణకు అధికారులు అయితే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంకా కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ డివిజన్ పరిధి దాదాపు 8 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే పోలింగ్ సామాగ్రి పంపిణీ మొదలైంది. సిబ్బంది ఇక్కడికి వచ్చి పోలింగ్ సామాగ్రిని తీసుకుని తమకు కేటాయించిన విధుల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. దాదాపుగా కామారెడ్డిలో 26 పంచాయతీలు ఏకగ్రీవమే. 26 పంచాయతీల్లో కూడా మెజారిటీ పంచాయతీలు అధికార పార్టీ కైవసం చేసుకుంది ఏకగ్రీవంగా. సో ప్రస్తుతం 142 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా 461 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఇక కామారెడ్డి జిల్లాలో హోరాహోరీగా జరిగింది. అక్కడ కామారెడ్డి బాన్స్వాడకు సంబంధించి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక జుక్కల్లో అధికార పార్టీకి సంబంధించిన కాంతారావు ఎమ్మెల్యే కాంతారావు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో ఈ 2 ఎన్నిక మాత్రం వాళ్ళిద్దరికి కూడా కీలకంగా మారింది. ఇప్పటికే మెజారిటీ పంచాయతీలని ఏకగ్రీవం చేసుకునే విషయంలో వాళ్ళ కీలకంగా పనిచేశారని చెప్పుకోవచ్చు. ఇక నిజామాబాద్ జిల్లా విషయానికి వస్తే నిజామాబాద్లో దాదాపుగా 2 నియోజకవర్గాలు ఆర్మూర్ బాల్కొండ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 2 కూడా వీడీసీల ప్రాబల్యం ఎక్కువ ఉంటుంది. వీడీసీల ప్రాబల్యంతో ఎన్నికలు జరుగుతున్నాయి. సో కీలకంగా ఈ ఎన్నికని అభ్యర్థులు తీసుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఖర్చుకు లేకుండా హోరాహోరీగా అయితే ప్రచారం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో దాదాపుగా 165 పంచాయతీలు ఉంటే ఇప్పటికే 19 పంచాయతీలని ఏకగ్రీవం చేశారు. అందులో కాంగ్రెస్ 14 పంచాయతీలని కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ 4 స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీజేపీ నుంచి ఒకరు ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నికారు. ఇక మిగతా పంచాయతీల్లో ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది. సో దీనికి సంబంధించి అయితే 12 మండలాల్లో సామాగ్రి పంపిణీ అయితే మొదలైంది. ఎన్నికల విధుల్లోకి వచ్చిన సిబ్బంది తమకు కేటాయించిన మండలాల్లోకి అయితే వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. సో 146 అంటే ఏకగ్రీవం పోను మిగతా 146 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా 562 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సో 1490 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నిక జరగనుంది. రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే ఎన్నిక మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుంది. ఇందుకోసం అయితే అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇక సమస్యాత్మక అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో అదనపు బలగాలను అయితే మోహరించేందుకు పోలీస్ శాఖ కూడా సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే గ్రామాల్లో కవాతు కూడా నిర్వహించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సో ఇక్కడ చాలా సెన్సిటివ్ విలేజెస్ ఆర్మూర్ డివిజన్ కావచ్చు, ఆర్మూర్ డివిజన్లో ఎక్కువగా ఉన్నాయి. సో పోలీస్ శాఖ ఆర్మూర్ డివిజన్ పైన ఎక్కువ ఫోకస్ పెంచింది. ఇక ఆర్మూర్తో పాటు బాన్స్వాడలో కూడా మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నారు. అభ్యర్థులు ఓవరావర్గా ప్రచారం నిర్వహించి మహిళా ఓటర్లని ప్రసన్నం చేసుకునేందుకైతే తీవ్రంగా శ్రమించారు. సో ఓవరాల్గా పంచాయతీ తుది విడత ఎన్నికలకైతే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలింగ్ సామాగ్రి పంపిణీ మొదలైంది. మరి కాసేపట్లో వీళ్ళంతా సిబ్బంది తమకు కేటాయించిన విధులకు చేరుకుంటారు. రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్ 1 గంట వరకు జరుగుతుంది. 2 గంటల తర్వాత ఫలితాలు వెల్లడవుతాయి. సో 2 విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ మెజార్టీ స్థానాల్ని కైవసం చేసుకుంటే అధికార పార్టీ హవా కొనసాగింది. మూడో విడత ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది మాత్రం ఉత్కంఠగా మారింది. సో ఇది పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, ఎన్టీవీ, నిజామాబాద్.